ప్రస్తుతం మనం విజయవాడ పట్టణంలోని సింగనగర్లో ఉన్నాం. సింగనగర్లో గత 48 గంటల నుంచి కూడా ఇక్కడ కొంతమంది ఇబ్బంది పడుతున్న వాతావరణం ఉంది. అధికారుల లోపం వల్ల కానీ, అధికారుల సమాచార లోపం వల్ల కానీ చాలామంది కూడా బాధితులు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సింగనగర్ మొత్తం కూడా మునిగిపోయిన నేపథ్యంలో ముసలి ముతక కానీ, వయసులో ఉన్న వాళ్ళు కానీ, ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ తమకి యొక్క న్యాయం జరగలేదు, తమకి ఇబ్బంది పడుతూ ఉన్నాం, తమ యొక్క అధికారుల లోపం వల్ల మేము చాలా బాధపడుతున్నాం అంటూ ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీది ఏ ఏరియా, మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది, అసలు ఏం జరిగింది? మాది వచ్చేసరికి ఇందిరానాయక్ నగర్ అండి. ఇందిరానాయక్ నగర్ రామచంద్రరావు వీధి, పోస్ట్ మ్యాన్ వీధి, 4వ రైట్. శనివారం అంతా వర్షం, శనివారం శుక్రవారం వర్షం పడింది, మీ అందరికీ తెలిసిందే. ఆదివారం పొద్దున 5 కరెంటు పోయింది. కరెంటు పోయిన 2 గంటల తర్వాత వాటర్ అనేది రావడం జరిగింది. ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు. ప్రజలకి కనీసం ఒక అనౌన్స్మెంట్ అనేది చేసుకొని ఉంటే, అరే బాబు ఇలా వర్షం వరద నీరు వస్తుంది, మీరు దయచేసి ఇక్కడ నుంచి ప్రాంతం నుంచి ఖాళీ చేసేయండి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పుకుంటే, ఇప్పుడు ఈరోజు ఇంతమంది సఫర్ అయ్యే వాళ్ళు అయితే ఎవరు లేరు. అదే మీ ఎలక్షన్ టైంలో మీరు ఆటోలు పెట్టుకొని ఇదిగో మాకు ఓటేయండి, ఇదిగో మాకు ఏంటి ఓటేయండి, మేము చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు రెడ్ అలర్ట్ చేయలేకపోయారు. మీరు ప్రభుత్వం వైఫల్యం ఎంత దారుణంగా ఉందంటే చాలా టూ మచ్గా ఉంది. ముసలి ముతక డాబాపై నుంచొని తిండి తిప్పలేక ఎంత అనుభవిస్తున్నారంటే మీరు చెప్పే ప్రచారం అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇబ్బంది అనేది ఇబ్బందే సార్ చెప్తున్నాను. ఇప్పుడు రెడ్ అలర్ట్ అని ప్రకటిస్తే ప్రజలు అనేది ముందుగా బయటకు వస్తాం, అంతే కదా. రెడ్ అనేది ప్రకటిస్తే ప్రజలు ముందుకు వస్తారు. రాని పక్షంలో మీరేం చేయాలి? ప్రభుత్వం మాకు ధైర్యంగా ఉందని, అండగా ఉందని వచ్చి చెప్పాలి. ఎవరు వచ్చారు? ఒక్కరు రావట్లా. ఎన్డీఆర్ఎఫ్ ఏదో వచ్చారని 2 బోట్లు పెట్టుకొని ఏం సాధించడానికండి? 2 బోట్ల మీద, ఆ 2 బోట్లో 8 మంది ఆళ్ళే ఉంటారా? 2 మనుషులు 1 మనుషులు తీసుకెళ్ళడానికి అంతమంది కావాలా? పైనుంచి ఎందుకండి హెలికాప్టర్లో 10 సార్లు తిరుగుతారు? గంటకు 10 సార్లు అవసరమా అండి? దానికంటే ఎన్డీఆర్ఎఫ్ పెట్టచ్చు కదండి. ఎన్డీఆర్ఎఫ్ పెట్టుకొని ఎన్డీఆర్ఎఫ్కి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అవన్నీ అందజేస్తే ప్రజలు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. శవాలు కొట్టుకొని వస్తున్నాయి, మీకు తెలుసో తెలీదో, శవాలు కొట్టుకొని వస్తున్నాయి. దీని అంతటికి మీరే బాధ్యత వహించాలి. మీరేదో వచ్చి చూసి వెళ్ళిపోయాము, మేమంతా చేసేస్తున్నాం అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. బయట లోపల చాలా జరుగుతుంది, మీకేం తెలియట్లేదు, మీకు ఎవరేం చెప్పట్లా. ప్రతి ఒక్క పోలీసు ఇక్కడ నుంచొని ఉన్నారు, ఒక్కరు కూడా షూ తడవలా. మేము అనుభవించి వస్తున్నాం. ఒక్కరికి కూడా షూ తలవడా, టక్ చేసుకొని వేసుకున్న బట్టలు వేసుకున్నట్టు నలగకుండా వచ్చి అక్కడ నుంచుంటున్నారా కానీ ఒక్కరు కూడా వచ్చి పని చేసింది లేదు, ఒక్కరు కూడా సహాయం చేసింది లేదు. ముసలి ముత్తగా ఎంత బాధ, చిన్న పిల్లలు అలా తల్లిదండ్రులు. ప్రధానంగా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడు ఏదైతే నీళ్ళలో నుంచి వరద ఉధృతి నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఆహార అన్నపానీయాలు కానీ మందులు కానీ అందలేదా? ఏంటిది ప్రధాన సమస్య? మందులు అందలేదు. మాకు ముందుగా తెలియజేస్తే మేము ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయడం అనేది జరిగిద్ది. అటువంటిది ఏ విధంగా జరగలేదు. మాకు ప్రభుత్వం బయట ఏం చెప్పుకుంటుందంటే, మేము సరఫరా చేస్తున్నాం, సింగనగర్ బాగానే ఉంది, విజయవాడ బాగానే ఉంది, అంతా మా అదుపులోకి వచ్చింది. ఏం అదుపులోకి వచ్చింది? జనాలు అక్కడ అల్లాడిపోతున్నారు. 3 బోట్లు తిరుగుతున్నాయండి, 3 బోట్లు తిరుగుతున్నాయి, అంతకు మించి లేదు. ఆ 3 బోట్లలో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 6 ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 6 ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? మిగిలిన వాళ్ళు ఎవరు ఎక్కుతారు? ఇప్పుడు ఒక ఆడమ్మ బయటికి వెళ్ళిందంటే ఆమెకు తోడుకి ఎవరు వెళ్తారు? ఎవరు లేరు. పావులు తిరుగుతున్నాయి. ఎంత ఇబ్బందిగా ఉందంటే అసలు చెప్పుకోలేని బాధ అనేది మేము అనుభవించాం. ప్రభుత్వం దీని పట్ల మీరు మంచి వైఖరి చూపించి ప్రజలకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మాకు ఇలాంటి గుణపాఠం అయితే తెలియజేశారు, అది మాత్రం బాగా తెలియజేశారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి కూడా చెప్తాను, ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు. మరి వాళ్ళ అబ్బాయికి ఓటేసావా, మరి ఆయనకు ఓటేసావా? ఆయన విజ్ఞతకు వదిలేసా. మీ బోండా ఉమ్మ గారికి ఓటేసావా, వాళ్ళ అబ్బాయికి ఓటేసావా? ఇది మీ విజ్ఞతగా వదిలేసా. అలాగే ఇక్కడ ఓ మహిళ ఉన్నారు, ఆమె కూడా కొంత లగేజీ తీసుకొని వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆమె కూడా ఇబ్బంది పడ్డారు, వాళ్ళ మదర్ కూడా పక్కన ఉన్నారు. వాళ్ళని కూడా అడిగే పరిస్థితి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అంటే ప్రభుత్వం అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది, బోట్ల ద్వారా ప్రశాంత వాతావరణానికి సహాయ కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి, భోజనాలు అందిస్తూ ఉన్నారు, కానీ కొంతమంది అందలేదు అంటున్నారు. అంటే ఏంది పరిస్థితి, ఎలాగుందంటారు? సార్ ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ అండి. మరి మేమైతే తోటవారి వీధి నుంచి వచ్చాము. స్టార్టింగ్లో ఆయన మార్నింగ్ టైము వచ్చేసి బోండా ఉమా గారే వచ్చారండి. ఆయన ఒక్కటి మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు కానండి, ప్యాకెట్స్ అవి ఇసిరేయడం అవన్నీ చాలా వరకు వాటర్లోనే వేస్ట్ అయిపోయింది.
అది ఎంట్రన్స్ ఉన్న వాళ్ళ వరకే ఇస్తున్నారు. ఆ లోపల ఉన్న ముసలి వాళ్ళు నిజంగా అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా సఫర్ అవుతున్నారండి, చెప్పలేము. మా మదర్తో నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి ఇప్పుడు దాకా రావడానికి. ఎందుకని ఎక్కువ బోట్లు ఏర్పాటు చేయట్లేదు? ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు మీరు కవర్ చేయట్లేదు? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా రెడ్ అలర్ట్ వాళ్ళని ప్రకటించాలి కదా, కొంతలో కొంత మేము కాన్షియస్గా ఉండేవాళ్ళం. అసలు మా ముందు ఎన్ని గేదెలు కొట్టుకుపోతుంటే చూసామండి, ఎన్ని జంతువులు కొట్టుకుపోతుంటే చూసాము. మాకే అవసరం అనిపించింది. మా ముందు డెడ్ బాడీలు వెళ్ళినాయండి. ఆ డెడ్ బాడీలు తీసుకెళ్ళటానికి కూడా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారండి, ఎవరిని ఎక్కించుకోవట్లేదు. అసలు పోలీసులు అయితే ఎవరు రాలేదండి. ఈ క్షణం వరకు కూడా నేను చూడలే. అవునండి, అప్పుడు రాత్రి మొత్తం ఇంటిమేషన్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే లోపల వరకు రాలేదండి, ఇది మాత్రం షూర్. నేను చెప్పేది కూడా నేను లైవ్ అండి, ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో. మీకు ఈ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లేక ఈ అధికారులు కానీ ఉపయోగపడలేదంటారా? అంటే అధికారుల వరకు అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఇచ్చారండి, కొంత ప్యాకెట్స్ ఇచ్చారు, కొంతవరకే ఇచ్చారు. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఎన్ని గంటల నుంచి నీళ్ళల్లో ఉన్నారు? పొద్దున్న నుంచి నేను ఉన్నానండి, బయటికి రావడానికి కొంచెం వరకు తోట. ఇప్పుడు ఈ వరద ఉధృతలో మీరు ఎప్పుడు చిక్కుకున్నారు? అసలు ఈ వరద ఉధృతిలో అంటే దాదాపు ఆదివారం నుంచి అండి, 3 రోజుల నుంచి మేము 3 రోజుల నుంచి అలాగే ఉన్నామండి. కిందంతా వాటర్ వచ్చేసి. ఇప్పుడు ఈ 3 రోజులు మీకు అన్నం నీరు అందినాయా? అంటే కొంత మినిమం గా దొరికినాయి సార్, కొంచెం మిల్క్, కొంచెం వాటర్, ఇంతే. అది కాదమ్మా, మీకు ఎవరికైనా బై హ్యాండ్ తీసుకొచ్చి ఏ నాయకులైనా కానీ నాయకులు బోండా ఉమా గారు ఒక్కళ్ళే వచ్చారండి. మా ఏరియా తోటవారి వీధి వచ్చారండి. ఒక్కరు రాలా. 3 రోజులు మేము నీళ్ళలోనే ఉన్నాం. 3 రోజులు ఆదివారం ఉదయం నుంచి ఎవరో స్వచ్ఛంద సంస్థలు తీసుకొచ్చి లారీలు ఇక్కడ పెడుతున్నారు. దొంగలు దోపిడీదారులు అందరూ అవన్నీ తీసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నారు. జనాలకి మాత్రం ఎవరికి అందలేదు, ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఏ నాయకుడి తరపు నుంచి ఏ వాలంటీర్స్ కూడా రాలేదు, ఎవరు ఏ హెల్ప్ చేయలేదు. బోట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? జస్ట్ సర్వే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, చూసుకుంటూ వెళ్ళారు. చప్పట్లు ఒకటి కేకేసినా కానీ పొద్దున్న నేను మా పిల్లల్ని నేను బయటికి చేరేసుకున్నాను. జస్ట్ లోనా సెంటర్ వినాయకుడి గుడి దగ్గరే మా ఇల్లు. ఎవరు రాలా ఇప్పటి వరకు? నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ నాయకుడి తరపు నుంచి కూడా ఎవరు రాలా. అంటే మీకు ఆహారం అన్న పానీయాలు కూడా ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఒకటి సార్ మీరు చెప్పండి సార్, అంటే ఎలా ఉందంటారు పరిస్థితి? ఉందంటే ఆహార పానీయాలన్నీ మీరు సప్లై చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్, అది వాడింగ్ ఎలా ఉందంటే 2 కిలోమీటర్ల దూరం నుంచి చిన్నపిల్లలు ముసలోళ్ళు అక్కడ ఇస్తున్నారంట, మళ్ళీ తెచ్చుకో. ముసలోళ్ళు అంత దూరం నుంచి నడుములోతో గొంతుల వరకు నీళ్లు ఉంటే ముసలి వాళ్ళు ఎలా వస్తారండి? చిన్నపిల్లలు ఎలా వస్తారు? ఆహారం ప్యాకెట్ కోసం వస్తే ఇక్కడ ఒక ప్యాకెట్ దోసుకునే వాళ్ళు కుర్రోళ్ళందరూ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు దోసుకొని తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు. ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతారు. పెన్షన్లు అనేటప్పుడు ఇంటింటి మేము పంచుతున్నాం అన్నారు. డివిజన్లు ఉన్నాయి, కార్పొరేటర్ ఉన్నాడు, ఏ డివిజన్ ఆ డివిజన్ సప్లై చేసేసుకొని పెట్టుకోవచ్చు. నడవడానికి దారి లేకుండా రోడ్డు మీద వచ్చేసి ఫ్లైఓవర్ అడ్డం పెట్టుకొని ట్రక్కులు ఆపుకొని 100-1000 మంది ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఒక్క పోలీసు కూడా ఒక లైన్లోకి వచ్చి చూడటం చేయడం చెందడం ఏది లేదు. గవర్నమెంట్ బోర్డ్స్ ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. అడుగుతున్నాం, అడిగినా కూడా లేవు, మాకు ఎదురు కనిపిస్తూ ఉన్నాయి. అడుగుతున్నారు, ఏమంటే ముసలి నడవలేరని తీసుకెళ్తామంటే ఇప్పుడే వస్తామన్నారు. గంటన్నర దాకా అడ్రస్ ఉండదు వాళ్ళు. మీకు వచ్చిన ఇబ్బంది సార్, నేను ఇక్కడ డెడ్ ఎండ్ సార్, మొత్తం డెడ్ ఎండ్ నుండి వచ్చాను. ఉడాకాలి అంటారు ఇది. మార్నింగ్ 5 o'clockకి ఒక్క ఫీట్ హాఫ్ ఫీట్ కూడా వాటర్ లేదు సార్. మార్నింగ్ 5 o'clockకి 6 o'clockకి 4 feet వచ్చింది సార్ అక్కడ. 6 o'clock నుండి మళ్ళీ 8 o'clockకి 11 feet వచ్చింది అక్కడికి. అంటే 1 hour ముందు లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చింది, 20 years బ్యాక్ ఇట్లాగే వచ్చింది. అప్పుడు కరెక్ట్ ఎంత ఫ్లడ్ వన్ నైట్ మొత్తం అనౌన్స్ చేశారు, ఫ్లడ్ వస్తుంది, బీ కేర్ఫుల్ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్. లాస్ట్ 2 times రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం అనౌన్స్ చేశారు. ఇప్పుడు 0 అనౌన్స్మెంట్ సార్, అసలు ఎవ్వరికి ఇంటిమేషన్ లేదు సార్, 0 ఇంటిమేషన్. ఆ ఇంటిమేషన్ ఉన్నా ఎవరి దగ్గర ఉన్న వాటర్ గేమ్ తీసుకుని పైకి వెళ్ళేవాళ్ళు, ఏం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు వర్క్ చేసేది ఆ 2 డిపార్ట్మెంట్లే సార్. పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ 0% ఫెయిల్యూర్ సార్. గవర్నమెంట్ అట్టర్ 90% -90% ఫెయిల్యూర్ సార్. మోండామ్మ గారు ఇక్కడికి వస్తున్నారు, మీకు పోలీసులు ఇది ఫ్లేవర్ దిగిన వరకే ఉంటారు. ఇక్కడ నుంచి ఈ రోజు సార్ మార్నింగ్ సండే మార్నింగ్ సార్ 8 o'clockకి 11 feet వచ్చింది వాటర్ మాకు. ఎంత 11 feet సార్. ఆ నైట్ సండే మార్నింగ్ నైట్ 12 feet 13 feet వచ్చింది సార్. అప్పటి వరకు ఎవరు లేరు ఇక్కడ. ఫ్లేవర్ పైపు లోడ్ దాటి టచ్ చేసిన వాళ్ళు ఎవరు లేదు సార్. ఈ రోజు మార్నింగ్ పైపు లోడ్ టచ్ చేశారు ఎవరైనా. పైపు లోడ్ దాటిన వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకోండి ఒకసారి. పైపు లోడ్ దాటితే మీకు తెలిసింది, మీరు ఇక్కడ ఉన్నారు.
పైపులు ఇక్కడ నుంచి ఫ్లేవర్ వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ 0% అటర్ ఫ్లాప్. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి వాళ్ళని బెదిరించి వాళ్ళు లేకుండా ఎవరైతే వాళ్ళు చేయడానికి తప్ప పోలీస్ 0% అటర్ ఫ్లాప్, గవర్నమెంట్ 0% అటర్ ఫ్లాప్ అండి. మీరు చెప్పండి అమ్మా, మీకు వచ్చిన సమస్య. సార్ మాది బుడమేరండి. మా దగ్గర నుంచి స్టార్టింగ్ వాటర్ అనేది స్టార్ట్ అయినాయి, కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అక్కడ మనుషులు చచ్చిపోతున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎప్పుడు వచ్చిందమ్మా మీకు ఫ్లడ్? మాకు స్టార్ట్ అయిందండి సండే మార్నింగ్ 7:22 ప్రసారం చేస్తేనే మీ ఛానల్ యొక్క ప్రభావితం అనేది తెలిసింది. సండే 7:20కి సాటర్డే హెచ్చరికలు ఇవ్వచ్చు. సాటర్డేనే మాకు వాటర్ వచ్చేసినాయి. బుడవేరు మాది చువర ఇల్లు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అక్కడ ఇంకా ఫ్యామిలీ ఒకటి ఉంది, అక్కడ వాళ్ళకైతే షెల్టర్ లేదు. కింద మొత్తం మునిగిపోయింది. వాళ్ళ నలుగురికి తిండి లేదు. ఈవెన్ మాకు 3 రోజుల నుంచి వాటర్ లేవు. స్టిల్ మేము అలాగే ఉన్నాం. అసలు బట్టలు అంటే ఇప్పుడు ఆ బుడమేరు దగ్గర ఒక ఫ్యామిలీ ఇరకపోయింది అంటారా? ఎప్పటి నుంచి ఇరకపోయింది? అది సండే నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికీ వాళ్ళు స్టిల్ వర్షంలో అలాగే ఉన్నారు. వాళ్ళకి అక్కడ లేడీస్ ఉండారండి. విమానంలో వచ్చి కెమెరాలు చూపించి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతే లేడీస్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ప్యాకెట్లు అంటే అక్కడ వయసు వల్ల ముసలి వాళ్ళు ఎవరు అక్కడ షుగర్ పేషెంట్లు 2 ఉన్నారండి. ఇద్దరు అక్కడ పడిపోయింది. ఆమెకు మెడిసిన్స్ లేవు. అంబులెన్స్కి ఫోన్ చేస్తాం, ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తాం. మేము నిన్నటి నుంచి కొట్టుకుంటుంటే ఈరోజు బయటకు వచ్చాం. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. చువ్వరి ఇల్లు వాళ్ళది, గ్రీన్ కలర్ బిల్డింగులు చూసి సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ వాటర్ ఒక్క చుక్క ఉంటే పెట్టండి. ఒక్క చుక్క 3 రోజుల నుంచి మాకు గొంతు ఎండిపోతుంది. ఇప్పుడు తాగాం మేము వాటర్. అంటే ఇప్పుడు ఈ సహాయక చర్యల్లో మీకేమి మంచినీళ్ళు కానీ రాలేదండి. ఒక్కళ్ళకి పాలు ప్యాకెట్లు వచ్చినా ఏమొచ్చినా స్టార్టింగ్ చూసుకుంటున్నారు, కానీ మా దగ్గరకు అసలు రావట్లేదు. ఇంకేమన్నా ఫ్లోట్ అంటే మేమేమైపోవాలండి? ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ మీకు ఈ సింగనగర్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మీది ఎంత దూరం ఉంటుంది? బుడమేరు స్టార్టింగ్ అక్కడి నుంచే వాటర్ వస్తాయి. మాది దగ్గరగా న్యూ రాజరాజేశ్వరి పేట అండి. అక్కడి నుంచే వాటర్ అనేది వస్తున్నాయి. అక్కడ పట్టించుకొని వాళ్ళు ముందు చూస్తే అసలు ఏమన్నా ఓట్లకి ఇంటికి వస్తారండి. ఇంటికి వస్తారు. అప్పుడు మాత్రం మేము కావాలి. ఇప్పుడు మేము వద్దా అంటున్నాం. తిన్నామా ఉన్నామా అని అసలు ఎవడైనా పట్టించుకున్నాడా? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడ తేలుతున్నాయి సవాలు. అక్కడ ఇప్పుడు మీ సవాల మీద నుంచి వచ్చాం. ఎన్ని సవాలు కనపడి ఉండొచ్చు? దాదాపు అక్కడ 5-6 దాకా. పోలీసులు వాళ్ళని ఫోన్ చేస్తుంటే మేమేమో చెప్పుకో. ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ 5 నెంబర్లు 6 నెంబర్లు ఇచ్చారు. కానీ ఫోన్లు కూడా ఉన్నాయి. ఫోన్లు కూడా డెడ్ అయిపోయినాయి. ఫుడ్ కానీ వాటర్ కానీ ఎక్కువ మిస్యూజ్ అయిపోతుందండి. మరి ఎందుకు అవుతుందో మాకు తెలియట్లేదు. ఒక్క పోలీస్ అధికారి కూడా రాలేదండి. ఎవరు రాలేదు అంతే. అలాగే ఎందుకు హెలికాప్టర్లు తిరుగుతున్నాయో మరి వాళ్ళకైతే తెలుసో లేదో మరి మాకైతే అర్థం కావట్లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉండి ఉపయోగం ఏముందండి? కనీసం మీరు లోపలికి మీ ద్వారానన్నా వెళ్తుందేమో. ఆ లోపల నడవలేని వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు నడిచి రావడానికి కనీసం ఎక్కువ ఏర్పాట్లు, ముఖ్యంగా పడవలు అనేవి కంపల్సరీ అండి. లోపల నడవలేరు. ఎందుకంటే మాకు కాళ్ళు గుచ్చుకుపోయినాయి అండి. మేము ఎలా వచ్చామంటే అసలు మేము ఎలా నడుచుకుంటూ వచ్చామో ఎలా ఏడ్చుకుంటూ వచ్చాము అంతే. అన్నీ గుచ్చుకోవడం, అడుగు పడట్లేదండి. అడుగు తీసి అడుగులేదు. నేనైతే పడిపోయాను కూడా. చెప్తున్నాను ఇలా ఎవరికి జరగకూడదు. కనీసం మీ ద్వారా అందరికీ చేరాలి. ఎక్కువ బోట్లు అనేవి ఏర్పాటు చేయండి. ఎవ్రీ కార్నర్ చేరాలి మీ ద్వారా నేను ఆశిస్తానండి. థ్యాంక్ యూ. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో చూసాగా 6వ వారు కన్నీటి పర్వంతం అవుతూ ఉన్నారు. ఆఖరికి చివరి ప్రదేశాల్లో ఉన్న వారికి మంచినీరు కానీ అన్నపానీయాలు కానీ అందట్లేదని అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తప్పితే అధికారులు కొంతమేరకు పని చేయట్లేదని కూడా వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం ముతక తీర ప్రాంతాలలో ఉన్న వారికి ఏమీ అందట్లేదని, వారు షుగర్ పేషెంట్లు ఆరోగ్య పరిస్థితి బాగాలోన్న పరిస్థితి ఏంటని కూడా అది వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదేమైనా వీరు వచ్చే క్రమంలో కూడా నీటి మీద కొన్ని శవాలు తేలాడుతున్నాయి అంటున్నారు. ఆ శవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందో కూడా తెలియదని వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కొంతమేరకు సహాయ చర్యలు అందినా కానీ కొంతమేరకు అందలేదని కూడా బాధపడుతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని వారికి తగు ఏర్పాట్లు చేస్తే మిగతా వారికి న్యాయం జరిగిద్దని వాపోతున్న పరిస్థితి ఉంది. విజయవాడ సింగనగర్ నుంచి కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్.